ఏలూరు పార్లమెంట్ పరిధిలో కూడా అసంతృప్తి శాఖలు తగులుతున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి నాన్ లోకల్ వ్యక్తి కూడా ఇక్కడ ఏలూరు పార్లమెంట్ సీటు కేటాయించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి సీటు ఆశించినటువంటి గోరుబుచ్చు గోపాల్ యాదవ్ మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎన్ఆర్ఐగా ఉండి ప్రజల్లో మమేకమయ్యారు, సంవత్సరం పాటు పార్టీకి సేవలు చేశారు. మిమ్మల్ని కాదని చెప్పి నాన్ లోకల్ వ్యక్తి కేటాయించడం ఏం చూస్తున్నారు మీరు? అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది టికెట్ ఇస్తానని ఆశ చూపించి ఇవ్వలేదు అనే బాధతో కాదు, కనీసం నన్ను పిలిపించి మాట్లాడలేదు. కనీసం పిలిపించి మాట్లాడకపోతే బిజీ షెడ్యూల్ వేరే అనుకోవచ్చు. కనీసం అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి సర్వెంట్ చేత అయినా కాల్ చేపించి ఒక కాల్ నాతో మాట్లాడినట్లయితే నేను చాలా సంతోషించేవాడిని. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదు అనేదే నా బాధ. ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను, నా భార్య చావు బతుకుల మధ్య ఉన్నా కానీ నేను ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఇక్కడ రాజకీయంలో బాగా నిమగ్నం అయిపోయి ఉండటం వల్ల నాకు కూడా కుటుంబంలో అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి నా భార్య అక్కడ ఉన్న ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితిని చెప్పుకోకుండా నాకు దాచిపెట్టి ఆవిడే ట్రీట్మెంట్ ఇచ్చుకొని గాలి బ్లాడర్ మొన్న 3 వారాల కిందట అక్కడే సర్జరీ జరిగినా కానీ నేను వెళ్ళలేకపోయాను. అయితే మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ తెలుగుదేశం పార్టీ టికెట్లు అనౌన్స్ చేస్తుందంటే ఆ ఆనందాన్ని పంచుకుందామని చెప్పేసి నాతో ఇక్కడ ఉండడానికి వచ్చింది. కానీ ఎప్పుడైతే టికెట్ ఇక్కడున్న పరిణామాలు లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారనే విషయం తెలియగానే ఆవిడ ఎక్కడ ఇబ్బంది పడద్దని చెప్పేసి నేను సింగపూర్లో డ్రాప్ చేసి ఉదయం దిగి మళ్ళీ సాయంత్రానికి అదే ఫ్లైట్లో నేను రిటర్న్ రావడం జరిగింది. వచ్చి మీ అందరి ముందు ఇక్కడ ఉన్నాను. బీసీలకి న్యాయం అంటారా? నేను ఎప్పుడైతే ఏలూరు పార్లమెంటు స్థానం ఓసీలకే అని ఒక ముద్ర వేశారో ఆ ముద్రని చెరిపేసి బీసీలు ఉన్నారు, ఏలూరు అంటే ఓసీలు కాదు బీసీలు, ఇక్కడ చాలా సామాజిక వర్గాలు ఉన్నవి, ఒక యాదవులు మాత్రమే 3 లక్షల మంది దగ్గరగా ఉన్నారు, గౌడాస్ అయితే 1.5 నుంచి 2 లక్షల మంది ఉన్నారు, ఇంకా ఇతర కులాలు అయితే చాలామంది ఉన్నారు. టోటల్గా చూసుకుంటే 55 నుంచి 60% ఈ ఏలూరు పార్లమెంట్లో అంటే ఏలూరు జిల్లాలో బీసీలు శాతం చాలా ఎక్కువగా ఉంది. మీరు అటు అక్కడ ఉన్నటువంటి పోలవరం తీసుకున్నా, చింతలపూడి తీసుకున్నా, నూజివేడి తీసుకున్నా, అక్కడ దెందులూరు తీసుకున్నా, ఉంగుటూరు తీసుకున్నా, ఏలూరు తీసుకున్నా, కైకలూరు తీసుకున్నా, ఏ నియోజకవర్గం అయినా మీరు పేరు చెప్పండి, దాంట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా బీసీలే. నాకు ఈ విషయం ఎలా అర్థమైందంటే, తెలుగుదేశం పార్టీ జేహో బీసీ అని పేరు పెడితే జేహో బీసీకి నా తరపున కూడా వెహికల్స్ ఇచ్చి నా గళాన్ని ప్రజల్లో అందరికీ వినిపించుకుంటూ బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఆ భ్రమలో ఉండి నేను అందరినీ ప్రజలని మమేకం చేసుకొని వాళ్ళందరినీ నేను ఒక విజ్ఞానవంతులుగా చేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు తిరిగేటట్టుగా నేను చేశాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీసీలందరూ దూరం అయ్యారంటే దానికి ప్రధాన కారణం యనమల రామకృష్ణ గారే. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎందుకు నమ్మారో ఎలా నమ్మారో తెలీదు. గత 42 సంవత్సరాల కాలం నుంచి కూడా బీసీలందరూ తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారకుడు యనమల రామకృష్ణ గారే అని చెప్పేసి నేను చెప్పడం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులే చెప్తున్నారు. మరి ఈ మాట మీరు ఎందుకు బాబు గారికి చెప్పలేకపోతున్నారంటే వాళ్ళకున్న మరి ఇబ్బందులు ఏంటో నాకైతే తెలియదు. నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడ నష్టం జరుగుతుందంటే నష్టం జరుగుతుందనే మాత్రమే నేను చెప్తాను. అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి గతంలో కూడా టీడీపీలో డిస్కషన్ కూడా జరిగింది. ఒక ఫ్యామిలీలో 2-3 టికెట్లు ఇవ్వకూడదు కేవలం అని చెప్పి అలాంటి డిస్కషన్ జరిగిన తనలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలపై రుద్దే ప్రయత్నం జరగటం ఏం చూస్తారు? అంటే పార్లమెంట్ మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. నేను జనాలు అనుకుంటున్నారు ఇక్కడ ఒక పోలవరం ఉంది, ఆయనకున్న వియంకులు అయితే సివిల్ ప్రాజెక్టులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలవరం ప్రాజెక్టులు ఏమన్నా పనులు తీసుకొని ఏమన్నా లబ్ధి పొందుతున్నారని తీసుకొచ్చారో అయితే నాకు తెలియదు. నిజంగా ఆయనకి ప్రజాసేవ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయనది కడప జిల్లా పార్లమెంట్లోనే ఆయన గెలవచ్చు. లేదు యనమల గారిది అత్తవరదు గుంటూరులోనే గెలవచ్చు. లేదు ఇక్కడ కాదు అంటే ఆయన సొంత గ్రామం అయినటువంటి తునిలో అక్కడ రాజమండ్రి స్థానమో లేదంటే అనకాపల్లి స్థానమో ఏదో ఒకటి వేసుకోవచ్చు. అసలు ఏ సంబంధం లేనటువంటి ఏలూరు జిల్లాకు వచ్చి ఇక్కడ నేనేదో అభివృద్ధి చేస్తానని వస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ పోలవరం అది పూర్తయితే ప్రజలకి వరం, వ్యాపారస్తులకి వరం, ఎందుకంటే కాంట్రాక్టులు చేస్తారు కాబట్టి, లేదంటే రాజకీయ నాయకులకి వరం. ఎలాగా పోలవరం అనేది ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఒక ఎజెండా పెట్టుకుని ఒక ఐటమ్గా పెట్టుకుని పోలవరం పూర్తి చేస్తామని ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆ పోలవరం పరిస్థితి అంటే మనం చూడవచ్చు. అందుకనే ఆ పోలవరంలో ఆ వరం చూసి అందరూ ఇక్కడ ఆకర్షితులు అవుతున్నారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ప్రజలు చెప్తున్నారు, యాక్చువల్గా నేను కాదు. బీసీలకు సంబంధించి ప్రధానంగా బీసీల పార్టీ అని టీడీపీ ఉండేది. అలాంటిది ఒక బీసీగా మీకు సంబంధించి ఆశించి భంగపడ్డారు. ఏం చేస్తారు? యనమల రామకృష్ణ అంటే ప్రధానంగా అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి వాళ్ళకి సంబంధించి సీట్లు ఎక్కువ కేటాయించిన పట్ల ఏం చూస్తారు?
అంటే అదే నాకు అర్థం కాంది. తెలుగుదేశం పార్టీ మరి ఎందుకు మరి యనమల గారికి అంత ప్రాధాన్యత ఇస్తుందో నాకు తెలియదు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చనిపోతూ యనమల రామకృష్ణ గారికి మనం పదవులన్నీ ఇవ్వాలి, బీసీలు అంటే యనమల రామకృష్ణ గారే అని సలార్ సినిమాలో ఒక రాజముద్ర ఉంటుంది. అలాగే ఏమన్నా రాజముద్ర వేసేసి ఆయన పార్టీ ఒక మ్యాండేట్లో పెట్టేలేరేమో అయితే నాకైతే తెలియదు. లేదా మరి గత 20 సంవత్సరాల కాలంలో నేను సింగపూర్లో ఉంటున్నా, మరి ఇక్కడ రాజకీయ పరిస్థితులు అయితే నాకు తెలియదు. మా బీసీ సోదరులు అందరూ కూడా కలిసి అంటే యాదవ సమాజ వర్గం దాదాపుగా 80 నుంచి 90 లక్షలు ఉన్నటువంటి యాదవ సమాజ వర్గం అంతా, లేదా గౌడ సామాజ వర్గాలు, రజక సామాజిక వర్గాలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వడ్డర్లు, సాగర్లు, ఇంకా ఇతరత్ర మత్స్యకారులు అయితేనే అందరూ కూడా ఆయనకి ఏమన్నా అందరూ కలిసికట్టుగా చైనాలో ఆయనే మాకు శాశ్వత ఒక అధ్యక్షుడు అని చెప్పేసి రాసిచ్చినట్టుగా ఈయనకి ఆ యనమల కుటుంబానికే ఏంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చేసి, లేదంటే టీడీటీ చైర్మన్ పదవులు కూడా ఇచ్చేసి వాళ్ళు అనుభవిస్తే ప్రతి ఒక్క బీసీ సోదరుడు అనుభవించినట్టే అని ఏమన్నా ఏకదండంగా ముక్తకంఠంతో ఏమన్నా తీర్మానం చేసి ఆయనకి ఏమన్నా సైన్లు చేసి ఇచ్చినట్టు దాఖలు అయితే నాకైతే తెలియదు. కానీ బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ దూరంగా వెళ్ళిపోవటానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే యనమల రామకృష్ణ గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు చూసుకోండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు వెళ్ళిపోయాడు, కృష్ణ యాదవ్ ఎందుకు వెళ్ళిపోయారు, శ్రీనివాసరావు గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఇలాగ అక్కడ దాకా ఎందుకు రాజమండ్రిలో ఉన్నారు అంటే ఈ పేర్లు చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటలు తీసుకుని ఇది అంత కాంట్రవర్సీ వెళ్తుంది. ఈ పేర్లు పక్కన పెడితే ఏంటండి న్యాయం ఏంటండి? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసు, ఆ బ్యాక్వర్డ్ క్లాస్లో యాదవ కులం ఒకటి ఉంది. యాదవ కులంలో అంటే ఒకే కుటుంబానికి రాజకీయ ఇచ్చేసి రాజకీయంగా వాళ్ళనే ఎదగాల. ప్రజలకు కొత్త వాళ్ళు రావాలి కదా, కొత్త వారికి అవకాశం ఇవ్వరా మీరు? కొత్త వారు వస్తే మధ్యలోనే తొక్కేస్తారా? నాకు ఏమో ఇప్పుడు యనమల రామకృష్ణ గారు నాకు బాగా తెలుసు, ఆయన దూర బంధువు. ఆయన వచ్చిన ప్రతిసారి నేను కలుస్తూ ఉన్నా, ప్రతి మీటింగ్లో నేను కలుస్తూ ఉన్నా, ఒంగొంగి దండాలు పెడతా ఉన్నా, ఎందుకంటే పెద్ద ఆయన కాబట్టి. నేను ఆయన కూడా చాణక్యుడు అనుకున్నా, కానీ ఆయన ఒక సెకండ్ మామని నాకు మాత్రం తెలియదు. ఎంతవరకు వచ్చింది, ఏమంటున్నారు, వాళ్ళు ఏమన్నారు, నువ్వేమన్నారు, ఇవే క్వశ్చన్లు. ఒక శాంతి స్వరూప్ గారి లాగా ఆయన అడిగే క్వశ్చన్లు, ఆయన ఆహాబలం అలాగే ఉంటుంది. అవి ఏంట్రా ఏంటి అసలు కనీసం వాగ్దాటి లేదు, జనాల్లో మాట్లాడి 10 మంది అంటే ప్రభావితం చేయలేరు. కనీసం ఏదన్నా పార్టీలకి మీటింగ్లు అవుతుంటే జనాలే తీసుకురాలేరు. మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే బయటకు వచ్చి సంఘీభావం చెప్పిన దాఖలు లేవు. ఏదో పార్టీ ఆఫీసులో కూర్చొని 4 జెండాలు వెనకాల పెట్టుకుని వార్తలు చదివినట్టుగా చదివేసి ఏదో ఖండం చేసేసి వెళ్ళిపోతుంటే అసలు ఇలాంటి వ్యక్తులు ఎలా అసలు ఇలాగ సర్వైవ్ అవుతున్నారు అనేది నాకైతే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. మీరందరూ కూడా ఆయన ఉన్నతి గురించి మీరు చెప్తున్నారు. యనమల రామకృష్ణ గారు అంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ రాజకీయంగా బీసీల్ని అణగదొక్కుతున్నారు. దాంట్లో ప్రధాన సాక్ష్యం నేనే. ఎందుకు అంటే మొన్న ఏలూరు సభలో ఏలూరు బీసీల సభ రౌండ్ టేబుల్ సమావేశం చేశారు. దానికి స్పాన్సర్షిప్ ఇచ్చింది నేను. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అక్కడున్న బీసీ సోదరులు వాళ్ళు గట్టిగా అరిస్తే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ విషయం నాకు తెలియదు, తర్వాత తెలిసింది ఇలా జరుగుతున్నాయి నీ మీద అని చెప్పేసి. ఏలూరు నేను ఇలాగ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అండి అని నేను చెప్తే ఏలూరు ఓసీలకు ఇస్తారు కదా, బీసీలకి ఎందుకు ఇస్తారు ఇలా అన్నారు. అదేంటండి బీసీలు ఓసీలు అంటారేంటి? అసలు ఓసీకి రిజర్వేషన్ ఎక్కడ ఉంది? బీసీలకే రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థలో అప్పుడు ఎన్టీఆర్ కదా 33% పెట్టారు. అసలు ఇప్పుడు మరి ఎంపీలకి రిజర్వేషన్ ఎక్కడ ఉంది? రాజ్యాంగంలో ఎక్కడ పెట్టిన దాఖలైతే నాకు ఎక్కడ కనిపించలేదండి అని నేను మనం చేసుకుని చరిత్ర తిరిగేస్తే, అంటే ఒక కులానికి ఇచ్చుకుంటే లేరు, అది ఒకే సామాజిక వర్గానికి. అది ఎందుకు ఇచ్చారంటే రాజకీయ సమీకరణలు చాలా ఉంటాయి, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఇప్పుడు బీసీల్లో నేను తిరిగి ఈ సంవత్సరం కాలం పాటు తిరిగితే ఎప్పుడైతే ఏలూరు బీసీ అన్నారో నన్ను వాళ్ళలో ఒకటిగా మనవాడిగా, ఎందుకంటే కాయ కష్టం కూలీ నాలి చేసుకుంటూ నేను ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో నా విద్యాభ్యాసాన్ని అంతా అంటే ప్రైమరీ స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ స్టడీస్ కానీ, లేదంటే ఉన్న డిగ్రీ కాలేజీలు కానీ అన్నీ కూడా నేను ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నా, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఇక్కడంతా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నేను ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చా. వీడికి కష్ట నష్టం తెలుసు, వీడు మనవాళ్ళు ఒకటిలాగా అందరూ భావించారు, అందరూ ఓన్ చేసుకున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. అందుకనే ఈ రోజున ప్రజల్లో ఉన్న యొక్క బలాన్ని చూసి, నా యొక్క బలగాన్ని చూసి అక్కడ యనమలగా ఎక్కడైతే ఉనికి కోల్పోతామని భావించాడో, అంటే ఇది కూడా మొన్న వచ్చిన ఇతర ప్రముఖ పేపర్లో నా ఇక్కడ ఏలూరు బీసీలకే ఇస్తున్నారని చెప్పేసి నా పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నమ్మటం మొదలెట్టాడు. ఓహో ఏలూరు బీసీలకు ఇస్తున్నారా, బీసీలు అంటే నేను కదా, మరి ఈడెవడో కొత్తవాడు వచ్చాడు
అని రాజకీయం చేయటం మొదలెట్టారు. నా ప్రతి అడుగులు నేను చేసే ప్రతి మూమెంట్ కూడా ట్రాక్ పెట్టారు. ఎవరో కాదు, నా వెనకున్న వాళ్ళు అంటే బ్యాక్ స్టాబింగ్ అంటారు కదా, వెన్నుపోటు. నేను గ్రహించలా. అంటే నేను రాజకీయం అంటే అభివృద్ధి అనుకుంటున్నా, కానీ ఇలాగ వెనకాల నుంచి కుళ్ళు కుతంత్రాలు కూడా చేయాలనేది నాకు ఎవరు నేర్పలా. టీఆర్ఎస్ సర్వేలు కూడా చేసిన పార్టీ, ఆ సర్వేల్లో గోపాల్ యాదవ్కి అనుకూలంగా రాలేదు, ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోవాలని వ్యక్తి అంటూ కూడా కొంత ప్రచారం కూడా చేశారు. ఏం చూస్తారు అలాంటి? అంటే ఐవీఆర్లో సర్వేలో రిపోర్టు రాలేదు అంటే వాళ్ళు అంతరాత్మని ఆత్మసాక్షిగా చెప్పమానండి. సరే అండి, నా మీద రిపోర్ట్లు ఉన్నాయండి, బాగా రాలేదు, మంచిగా లేవు, ఓకే ఆర్థికంగా నేను పెట్టుకోలేను అనుకున్నాం, కనీసం చెప్పాలి కదా. నా బాధ అంతా టికెట్ ఇవ్వనందుగా, అంటే బీసీ కాబట్టి చేస్తే చేసాడు పోతే పోతాడని గాలి వదిలేస్తారా? మీకు అంత చులకన భావన ఉన్నప్పుడు మాలాంటి బీసీలను ఎందుకు పార్టీలోకి రమ్మంటారు? ఎందుకు సంవత్సరం కాలం పాటు ఎందుకు ఈ సాకిరీలు చేయించుకుంటారు? మీరు యనమల అంటే బీసీలు అన్నప్పుడు మేము ఎందుకు రావాలి? అసలు తెలుగుదేశం పార్టీ యనమలకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది నా ప్రశ్న. వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదు, యనమల రామకృష్ణ గారు పెద్ద సంఘ సంస్కర్త అని ప్రూవ్ చేయండి, సమాజ సేవకుడు అని ప్రూవ్ చేయండి. ఆ సేవ చేసిన ప్రతి ఒక్కరికి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నేను నెత్తిన పోసుకుంటా, లేదంటే స్నానం కూడా చేస్తా. సార్ ప్రజలు చెప్పండి, బీసీల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గుండె ధైర్యం ఎక్కువ అని చెప్పి అన్నారు. నేను విమర్శలు చేస్తుంటే మన్నించండి అనుకుంటున్నారు. అలాంటి వ్యాఖ్యలు ఏం చూస్తారు? అంటే ఇప్పుడున్నటువంటి ఏపీ రాజకీయాల్లో ఒక పార్టీ చేసింది మంచి చేస్తే ఇంకో పార్టీ మెచ్చుకోవడం అలాంటి దాఖలాలు లేవు. అలాంటిది మీరు ఫ్రాంక్గా చెప్పడం కాదు. అంటే ఆ విషయంలో రాజకీయ పరిణితి లేదని చెప్పాలి. అంటే నేను ముందుగా చెప్పా, నేను రాజకీయ నాయకుని కాదు. రాజకీయం అంటే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ప్రజలకి కష్ట నష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఒక అభ్యుదయ భావాలతో వచ్చినాను నేను. అలాంటి భావాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి చేస్తే మంచి చేశాడని చెప్తాడు. అది నా పార్టీ ఆపోజిషన్ పార్టీ అని నేను అలా చూడను. నేను ఇప్పుడు మరి గుండె ధైర్యం ఉండబట్టే కదా. ఎవరు చేశారు? ఏ రాజకీయ నాయకులు చేశారు? ఏ దేశంలో చూపించండి. ఇప్పుడు 25 స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు రిజర్వ్డ్. మీ అందరికీ తెలుసు, ఒకటి ఎస్టీ, ఒక 4 ఏమో ఎస్సీలకి ఇచ్చారు. ఇంకా 20 స్థానాలు ఉన్నాయి, ఒక స్థానం డిక్లేర్ చేయలే. 19 స్థానాలు, 19లో 11 స్థానాలు బీసీలకు ఇవ్వడం అంటే అది గుండె ధైర్యం కాకపోతే ఏంటి? దానికే నేనే కాదు చాలామంది ఫిదా అయిపోయారు. అది అసలు నేను ఎవరికి భయపడడం, ఎవరికి నేను అసలు వెనకాడికి వేసేది పని లేదు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అనుకుంటారు, ఈ దేవత జగన్ కోవట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కోవట్టు, వైసీపీ కోవట్టు. ఒక పిచ్చేదవలారా, మీకు ముందే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో మనందరం సభలు పెట్టేసి వైసీపీ పార్టీని ఏకరవు పెడితే నాకు ఆ వైసీపీ పార్టీ నుంచి ఇంతవరకు కూడా ఎవరు నన్ను విమర్శనం చేయలే. మరి అలాంటప్పుడు మంచి చేస్తే మంచి అని చెప్పి నేను చెప్తే మీకెందుకు నొప్పి? ఇప్పుడు నేను ఏమన్నా టికెట్ రాలేదని నేను బాధపడుతున్నా? బాధ ఉంది. నా బాధ అంతా పిలిచి ఇవ్వలేము కొన్ని సమీకరణాల వల్ల అని చెప్పి ఒక ఫోన్ కాలు ఇప్పుడైనా సరే, ఒక కాఫీలు టీలు సర్వెంట్లు ఉంటారు అక్కడ, వాళ్ళతో ఫోన్ చేయించండి. పెద్ద పెద్ద లీటర్లు అక్కర్లా, ఎందుకంటే నా స్థాయి అది కాదు కదా. అది నా బాధ. ఎందుకు మీకు కావాల్సినప్పుడేమో అపాయింట్మెంట్లు ఇచ్చి గంటలు మాట్లాడతారా? నా టైం విలువ కాదా? నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా మీకు? 10 దేశాల్లో ఉంది. గంటకి వాల్యూ ఎంతో నా టర్న్ ఓవర్ తెలుసా మీకు? లెక్క పెట్టుకోండి. రండి, సింగపూర్లో మొత్తం ప్రతి లెక్కలు ఉంటాయి, అక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. అలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పార్టీ బలోపేతం చేస్తే నాకు బాధ రాదా? గుండెలు పగిలిపోవా? అసలు ఇప్పుడు టికెట్ రాదు 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 అని మీడియా ఏరైపోతుంటే, పెద్ద పెద్ద నాయకులు చెప్తుంటే అవన్నీ వార్తలు ఇని కదా. నా భార్యకి నిద్ర పట్టకపోగా ఒక బైపోలర్ డిజార్డర్ వచ్చింది. అది దేనివల్ల వచ్చింది? నేను రాజకీయంలో రావటం వల్లే కదా. ఒక ఫ్యామిలీ ఒక ఆరోగ్య పరిస్థితి బాగోక నేను వెళ్ళి ఫ్యామిలీని చూడటానికి వెళ్తే నా మీద రకరకాల అబండాలు వేశారు. ఎందుకు వేశారు అబండాలు? ప్రజల్లో ఉన్న నా బలం, నా ఆదరణ ఇవన్నీ చూడలేక ఒక నాయకుడికి నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ ఉన్న ఫ్యామిలీలోనే ఉండాలి రాజకీయం అని చెప్పేసి నా మీద ఎలా పుట్టించారంటే పారిపోయాడు. లేదంటే వాళ్ళ భార్యకి రాజకీయాలు రావడానికి ఇష్టం లేదు, అందుకని ఆవిడ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని చెప్పారు. అసలు రాజకీయంలో పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఇలాంటి పుకార్లు కూడా పుడతాయా అనిపించింది. సర్లే, ఏదన్నా నా మీద పుకార్లు పుడుతున్నాయి, నేను ఎదుగుతున్నాను అనే లెక్క నేను చాలా పాజిటివ్గా తీసుకున్నా. మరి అలాంటి వాళ్ళంతా అన్నిటిని నేను సామరస్యంగా నేను తీసుకుని నేను ఉంటే, టికెట్ మీకు కావాలంటే మీరు తీసుకోండి. టికెట్ ఎవరికి కావాలండి? అసలు నేను అడిగాను ఏంటి టికెట్? నేను ఎమ్మెల్యే వరకు నేను చేసుకోగలను అన్న. ఎంపీ అని మీరే కదా నన్ను దోసింది. ఎంపీ మీకు ఏమో అని కూడా మీరు నాతో చెప్తే నేను ఏమైనా బాధపడతానా? నేను ఏమైనా క్వశ్చన్ చేయను కదా. ఈ రోజుకి టికెట్ ప్రకటించి 2-3 రోజులు అవుతుంది, ఎవరు కాల్ చేసి నాతో మాట్లాడలే. మరి నాకు బాధ రాదా?
నాకు బాధ ఎక్కడంటే నేను మరి ఇంత హీనంగా ఉన్నానా, బీసీలు అంటే ఇంత హీన స్థితిలో ఉన్నారా, పట్టించుకోలే ఆడ లెక్క ఏంటనే అంత నియంత పోగొళ్ళు ఎందుకు, ప్రజలకి చేస్తాం అని బీసీ డిక్లరేషన్ చేసుకున్నాం కదా మనం. జేహో బీసీ అని చెప్పేసి రాష్ట్రం అంతా నన్ను తిప్పించారు కదా, రాష్ట్రం కాదు ఇక్కడ జిల్లా అంతా తిప్పించారు కదా, రాష్ట్రం కూడా చెప్పవచ్చు, ఎందుకంటే మంగళగిరి కూడా లే. నా జనాన్ని వేసుకుని నేను రాలా, అందరూ మీరు పిలిస్తేనే వచ్చారా, నా బలగం లేదా, నా బలం లేదా, నా కులం వాళ్ళు లేరా, నా బీసీ సోదరులు లేరా, నా బాధ అదే. సార్ ప్రత్యేకంగా గోరుముచ్చు గోపాల్ యాదవ్ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయాలకు సంబంధించి కూడా ఇప్పటికే కేడర్ కానీ పలు బీసీ సంఘాల నేతల్లో కూడా ఆందోళన ఉంది. ఇక్కడ ఆల్రెడీ కష్టపడ్డాడు వ్యక్తి, ఎన్ఆర్ఐ నుండి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో అడిగితే సాయం అంటూ చేశాడు, అలాంటి వ్యక్తికి సీట్లు లేదన్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కొంత వాళ్ళకి సంబంధించి ఎటువంటి భరోసా ఉంది? అంటే నేను ముందే చెప్పాను, రాజకీయం మొత్తం ఆలోచన చేసే వచ్చాను. నాకు 45 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఖచ్చితంగా అయితే నేను సమాజానికి సేవ చేస్తాను. నేను ఎందుకు 20 సంవత్సరాలే సమాజ సేవ చేస్తున్నానంటే నా మాస్టర్స్ కంప్లీట్ అయింది 2022-2023లో. ఆ 20 సంవత్సరాల పాటు నా ఫ్యామిలీ కోసం నేను కొంత మేరకు అయితే నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. ఒక 20 సంవత్సరాలు సమాజ సేవ చేద్దాం అనుకుంటా. అంటే 20 సంవత్సరాలు నా విద్యాభ్యాసానికి నాకు కెరీర్కి దోహదపడితే ఒక 20 సంవత్సరాల పాటు నా కుటుంబానికి నాకు కావాల్సిన నేను సమకూర్చిన తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు నేను సమాజ సేవ చేయాలనే అభ్యుదయ భావాలు ఉన్నవాడిని. 45 సంవత్సరాలు నాకు ఇంకో 20 సంవత్సరాలు 65 చేస్తాను. ఆ తర్వాత మరి నా పర్సనల్ లైఫ్ అంటారా, 65 సంవత్సరాల తర్వాత నేనే రిటైర్మెంట్ తీసుకుంటా. ఇవాళ కరోనా గిరోనా అని బోల్డని వస్తున్నాయి. ఆ 60 తర్వాత ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఎవడో తెలియదు. నా మ్యాప్ అంతా కూడా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధిని అయినా చేసి చూపించవచ్చు. నేను మీకు అందరికీ తెలుసు 2023లో మే 22వ తారీఖున నేను ఈ దేశాన్ని పొట్ట చేతితో పట్టుకొని మలేషియా వెళ్ళా. అలాంటిది 20 సంవత్సరాల్లో నేను ఎంత ఎత్తుకెదిగానో మీ అందరికీ తెలుసు. మరి పర్సనల్గానే నేను ఎత్తెదిగినప్పుడు మరి ప్రభుత్వంలో పాలసీ మేకింగ్లో ఉన్నప్పుడు ప్రజల్ని కష్ట నష్టాలను నేను తీర్చలేనా? నాకు అదే బాధ. మీ అందరికీ ఒకటే ప్రశ్న ఇస్తాను, మీరు అందరూ నా ఊరు వచ్చారు, నా ఊరికి ఏమైనా రోడ్డు ఉందా? రోడ్డు లేదే. మరి ఇక్కడ ఉన్న నాయకులు ఏమైపోయారు? ఈ ఊరికి ఎమ్మెల్యే లేడా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మీలో చేయాలనే తపన లేదు. నాలాంటి వాడు చేయాలి, సమాజానికి చేయాలి అని సమాజం కోసం పిచ్చితో వచ్చిన నాలాంటి వాళ్ళని మీరందరూ కూడా సైడ్ ట్రాక్ చేస్తున్నారు. రానే ఉండయ్యా, మాలాంటి వాళ్ళని రానే ఉండి ప్రజలకు ఉపయోగపడతాం, ప్రజల యొక్క కష్టాలు తీరుస్తాం, యువతకు ఉపయోగపడతాం. ఇవాళ యువతకి ఉద్యోగం లేక హలో లక్షణ అనుకుంటూ ఇది పామాయిల్ ఆయిల్ గాయలు ఏంటది గెళ్ళ దేవటానికి వెళ్ళి ఆ పైన ఉన్న కొమ్మలు వాళ్ళ మీదకి పడి విషపూరితమైన కొమ్మలు పడి చాలామంది చనిపోతూ ఉన్నారు. ఢిల్లీ నుండి ఢిల్లీకి వెళ్తున్నారు, కార్యాచరణ ఏంటి అసలు? అంటే ఇండిపెండెంట్ పోటీ చేస్తారా, రెబల్ వేస్తారా, ఇతర పార్టీలకు వెళ్తారా? అంటే గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తారంటే ఇప్పుడు మీకు మీ అందరికీ ఏంటంటే సింగపూర్ నుంచి వచ్చారు, సింగపూర్ చిన్నాడు లేదంటే సాఫ్ట్గా కనపడుతున్నారు అనుకోవచ్చు. నాలో కసి ఉంది. దేని మీద కసి ఉంది? ప్రజా సమస్యల మీద కసి ఉంది. ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చాలంటే పోరాటం చేయాలి. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, నా చిన్నప్పుడే ఇక్కడ కరెంటు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు గ్రామాల్లో. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులకి ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాడిని. అలాగే కర్ణాలు ఉంటారు, ఏదైనా కుల సర్టిఫికేట్ కావాలన్నా నివాస సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉండేదో తెలుసా? 100 అక్కడ టేబుల్ ఏమో పెట్టాలి, లేదంటే అది సంతకం చేసేవాడు కాదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వీఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆడికి డబ్బులు ఇవ్వాలి, అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వాలి. వీటిలన్నింటి మీద తీసుకొచ్చేసేది నాకు. అప్పట్లో రాడికల్స్ నక్సలైట్లు కూడా ఇక్కడ బాగా మన కానుకోట ఈ ఏరియాలో చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు. నాలో ఒక విప్లవాత్మకమైన భావాలు ఉంటాయి. ఈ భావాలు ఏంటంటే ఒక ప్రజా సమస్యల మీద మనం చేయాలి, పోరాటం చేయాలని ఒక కసి ఉండేదన్నమాట. నేను చదువుకున్నా మా ఊర్లో, ఆ సమయంలో చదువుకున్నది నేను ఒక్కడిని. ఇక్కడ హై స్కూల్కి వెళ్ళేవాడిని. అంటే నాకు సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. ఆ సమయంలో నేను అన్నీ కూడా ఆకాశరామన్ ఉత్తరాలు రాసి అది హైదరాబాదు వెళ్ళే వాళ్ళకి రాత్రిపూట వెళ్తుంటే వాళ్ళకి ఉత్తరాలు ఇచ్చి అక్కడ వేయించేవాడు. ఎందుకంటే భయం, ఇక్కడ నేను రాసేసాను అనుకో హ్యాండ్ రైటింగ్ దొరికిపోతాం కదా, మళ్ళీ నన్ను తన్నాడు అనుకో నేను మళ్ళీ ఏమైపోతాననే భయం అనమాట. అలాగే చేసిన వాళ్ళే. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేను చదువుకునే రోజుల్లో డిగ్రీ కాలేజీ చింతలపూడి 1995 1998 సంవత్సరంలో నా డిగ్రీ పూర్తయింది. ఆ కాలంలో స్వగ్రీయ శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు ఉన్నారు, ఎంఎన్ రాజేశ్వరి గారు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. మా కాలేజీ హై స్కూల్లో ఉంటే మా కాలేజీ కావాలని చెప్పేసి వాళ్ళని చింతలపూడి వచ్చినప్పుడల్లా పాత బస్ స్టాండ్లో మేము ఆపేవాళ్ళం. రోడ్లకి అడ్డంగా పడిపోయేవాళ్ళం. కుర్రాళ్ళం, తెలియదు ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం తప్ప మాకు వేరే ధ్యాస ఉండేది కాదు. అలాంటి వ్యక్తిని నేను. అంతేకాదు అక్కడ ఏఎస్ఎఫ్లో యాక్టివిస్ట్గా ఉంటూ నేను అప్పుడు ఇందిరా పార్క్లో ధర్నాలు చేసేవాళ్ళు. హైదరాబాద్లో నేను జనాలను తీసుకెళ్ళి అప్పుడు ధర్నా చేసేవాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఏ రైలు ఎక్కినా ఫ్రీయే, టికెట్ కొనాకల్లా, అలాగ వెళ్ళిపోయేవాళ్ళం. ఏఎస్ఎఫ్లో హైదరాబాద్ ఇందిరా పార్క్లో మేము ధర్నాలు చేయడానికి వెళ్తే పాపం అక్కడ ఒక దుర్వార్త ఏంటంటే
ఎన్టీ రామారావు గారు చనిపోయారు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన సమయంలో మేము హైదరాబాద్లో ఇందిరా పార్కులో ధర్నాలు చేస్తూ ఉన్నాం, అంటే మా సమస్యల మీద. అప్పుడు మా సమస్యలన్నీ సైడ్ ట్రాక్ అయిపోయినాయి. పాపం ఒక లెజెండరీ పర్సన్ చనిపోయేసరికి అక్కడ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. మేము కూడా అక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక సైకిల్కి దగ్గర ఫోటో తీసుకుని, ఏంటి ఇందిరా పార్క్ లో ట్యాంక్ బండ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13, 11 ఉంది, నాకు గుర్తులేదు. అక్కడికి వెళ్ళి నేను ఫోటోలు తీసుకుని వచ్చిన వాళ్ళు. అది చరిత్ర. ఇదేదో ఆవేశంతో నేను మాట్లాడుతాం కాదు. ప్రజల యొక్క పరిస్థితులు, నేను ఆ కష్ట పరిస్థితుల్లో కష్ట నష్టాలకు వచ్చి నేను బయటకు వచ్చినవాడిని. నాకు తెలుసు ప్రజల యొక్క బాధ ఏంటో. నారు పోసేవా, నీరు పోసేవా, కోత కోసేవా, కుప్ప కూర్చేవా అంటే నేను చేసేవన్నీ, నాకు అన్నీ తెలుసు. గోపాల్ యాదవ్ రెబలా ఇండిపెండెంట్ అండి, ఏం చెప్తున్నారు? గోపాల్ యాదవ్ రెబలా అంటే ప్రజా సమస్యలకి కోసం రెబలు. నా అనుకుని వచ్చిన ప్రజలందరికీ నేను ఏదో సాయం చేయాలి కాబట్టి ఇప్పుడు నా వ్యాపారాలు చూసుకుంటూ సింగపూర్ పారిపోయే టైప్ అయితే కాదు. నేను ముందుగానే చెప్పాను, ఇక్కడే ఉంటా. గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళేది నేనే. అది ఎలా వెళ్తాను నా కార్యాచరణ. ఇది ఇప్పుడు ఆవేశంలోనో ఏదో అలా ఏంటంటారు ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు అయితే కాదు. నాకు చాలా స్ట్రాటజిక్ టీం ఉంది, నేను ఎఫర్ట్ చేసుకోగలను. వాళ్ళందరితో కూర్చుని మాట్లాడుకుని రేపొద్దున్న అంటే 2-3 రోజుల్లో నా కార్యాచరణ ప్రకటిస్తాను. నాకు ఠాగూర్ లాంటి టీం ఉంది. ఎలా ఉందంటే ప్రతి మండలానికి 20 నుంచి 25 మంది నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. మన ఏలూరు జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. అంటే ప్రతి నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే మన పోలవరానికి కొత్తగా కలిపిన 3 మండలాలు కలిపి మనకి 31 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి 10 నుంచి 15 మందిని మేము వేరి సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఉన్నాం. ఎప్పుడైతే నాకు టికెట్ ఇస్తారో అప్పుడంతా ఠాగూర్ టీం యాక్టివేట్ అయిపోద్ది. కానీ దురదృష్టశాస్తు మన అవకాశాలన్నీ గద్దలాగా ఎత్తుకుపోయారు. పూర్తిస్థాయిలో కూడా చూస్తే కనుక తాను ప్రజాక్షేత్రంలో కూడా బరిలో ఉంటాను, అది 2 రోజుల్లో కూడా తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి గోపాల్ యాదవ్ కూడా స్పష్టం చేస్తున్నారు. తనకు సంబంధించి ప్రధానంగా పార్టీలో టీడీపీని నమ్ముకున్నటువంటి బీసీలకు సంబంధించి కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. యనమల టీడీపీ అంటే కేవలం యనమల కుటుంబమేనా, ఆ కుటుంబానికే టికెట్లు కేటాయిస్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. చూస్తే కనుక రానున్న రోజుల్లో కూడా తానైతే గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళే తానే అంటూ కూడా ఆయన కూడా స్పష్టం కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, కవర్పోర్ట్ నుంచి.